కోల్కతాలో లా స్టూడెంట్ పై జరిగినటువంటి గ్యాంగ్ రేప్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో లా కాలేజీలో విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్ లోని సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇక దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జూన్ 25న రాత్రి 7:30 నుంచి 10:30 సమయంలో కాలేజ్ క్యాంపస్లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మోనిజత్ మిశ్రా ఆ కాలేజీకి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం యూనిట్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఇక మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజ్లో లా చదువుతున్న జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీగా గుర్తించారు. బాధితురాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్ చేసేందుకు కాలేజ్కి వచ్చింది. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చుంది. అప్పుడే గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ మెయిన్ గేట్ కాలేజ్కి తాళం వేశారు. తర్వాత క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డ్ రూమ్లో అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ముగ్గురులో నిందితుల్లో ఒకరైన మిస్టర్ తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని, దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అంతే మిస్టర్ కోపంతో రగిలిపోయాడు. తనను ఓ రూమ్లోకి నెట్టి తాళం వేశాడని, తనను తన స్నేహితుడిని చంపేస్తానని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. ఇక వద్దని మిశ్రా కాళ్ళ మీద పడ్డా కనికరించలేదని బాధితురాలు తెలిపింది. గార్డ్ రూమ్ లోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లుగా చెప్పింది. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించకపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. ఇక తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్ తో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం సంఘటనా స్థలాన్ని భద్రపరిచారు. ఇక జూన్ 26న తల్బాగన్ క్రాసింగ్ లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనిజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్లు అరెస్టు చేయగా జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్ట్ చేశారు. ముగ్గురిని మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురిని 5 రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. గత ఏడాది ఆగస్టులో కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇక ఆ విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు వెల్లుకుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. లా విద్యార్థినిపై జరిగిన సంఘటన నిజంగా సిగ్గుచేటన్నారు తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. అయినప్పటికీ కాలేజీలు, విద్యా సంస్థల్లో పోలీసులను మోహరించడం సాధ్యం కాదని తెలిపారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై పోరాడాలన్నారు. ఇక ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలన్నారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. ఇక మరోవైపు బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదిగా అన్నారు. ఇక ఒక నేరాన్ని ఒక మాజీ విద్యార్థి, 2 కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఇక ఆర్జికర్ ఆసుపత్రి సంఘటన ప్రస్తావిస్తూ పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తుందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనను సుమోటోగా తీసుకున్న కమిషన్ దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోల్కతా పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది. బాధితురాలికి వైద్య, న్యాయపరమైన సహకారాలు అందించాలని కమిషన్ చైర్పర్సన్ సూచించారు. ఈ ఘటనపై 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్యాంగ్ రేప్ పై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.